At Sun, our priority is to support students' dreams and hobbies. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. ఓ 20 రోజుల పాటు అమెరికా పర్యటన ముగించుకొని అప్సన్ రాయేష్ గారు తెలుగు స్టూడియోకి మొదటిసారి వచ్చారు. అయితే ఆయన అమెరికా వెళ్ళారు, కానీ బహుశా నాకు తెలిసి అమెరికాలో కూడా ఆయన చాలా స్టేట్లు తిరిగారు, చాలామందిని కలిశారు. వాళ్ళందరితో కూడా ఇక్కడున్న పరిస్థితుల గురించే బహుశా చర్చించి ఉండి ఉండవచ్చు. నేను అనుకుంటున్నా అదే జరిగింది, కూడా అదే అయ్యి ఉండొచ్చు. కొన్ని లైవ్ షోస్ మనం చూసాం, కొన్ని ఫొటోస్ ఆయన కొన్ని వీడియోస్ షేర్ అవుతుంటే చూసాం. ఎంతమందిని కలుస్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారని ఆయన షేర్ చేసిన ఫోటోలని బట్టి కొన్ని తెలిసాయి. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ పట్ల ఎన్ఆర్ఐలకి ఒక కన్సర్న్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా వాళ్ళు వచ్చి పనిచేయడానికి బలమైన కారణం మా రాష్ట్రం బాగుండాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మా వెనకతరం భవిష్యత్తు బాగుండాలి అనేటువంటి కన్సర్న్ ఉంది ఖచ్చితంగా. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఓ 1 ఇయర్ దాటిన తర్వాత అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ పాలన పట్ల వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళు రైజ్ చేసిన అంశాలేంటి, రాయేష్ గారు ఏమన్నా క్లారిటీ ఇవ్వగలిగారా, క్లారిటీ ఇచ్చారో లేదో ఒకసారి ఆయన్నే తెలుసుకుందాం. ఈ మాట ఎందుకు అన్నానంటే ఆయనతో మాట్లాడదాం. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. ముందుగా స్వదేశాగమన శుభాకాంక్షలు. ధన్యవాదాలు. నేను ఎందుకన్నానంటే క్లారిటీ ఇచ్చారో లేదో అని, మీరు అక్కడికి వెళ్ళి కూడా ఒక ప్రశ్న లేవనెత్తారు. సుప్రీంకోర్టులో ఉన్న 3 రాజధానుల పిటిషన్ ఉపసంహరించుకోలేదు ఈ ప్రభుత్వం అని. సో అసలు వాళ్ళకున్న కన్సర్న్ ఏంటి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, ఏం మాట్లాడారు మీతో, ఎలా నడిచింది పర్యటన? మన 1వ తారీఖు లేట్ నైట్, అంటే ఎర్లీ అవర్స్ ఆఫ్ 2 నేను ఇక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. అయితే మనకి అక్కడికి ఉండే టైం అడ్జస్ట్మెంట్లో అక్కడ 2వ తారీఖు మధ్యాహ్నం నేను ల్యాండ్ అయ్యాను. డెట్రాయిట్లో తానా మహాసభలు జరుగుతున్న సందర్భంగా అతిథిగా నన్ను ఆహ్వానించిన మీదట నేను డెట్రాయిట్ వెళ్ళడం జరిగింది మొట్టమొదట. దాదాపుగా మనతోటి సోషల్ మీడియాలో కాంటాక్ట్లో ఉండేవాళ్ళు కానీ, అలాగే చాలా సంవత్సరాలుగా వివిధ సందర్భాల్లో నాతోటో, అడుసుమల్లి శ్రీనివాసరావు గారితోటో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, ఇక్కడ జరుగుతున్న పరిణామాల గురించి కాల్ చేసి మాట్లాడుతున్న వాళ్ళు కానీ, అలాగే ఇక్కడ మనకి తెలుసున్న చాలామంది ప్రముఖులు కూడా ఆ సభలకు హాజరు కావడం జరిగింది. దాంతో నాకేదో ఒక కొత్త దేశానికి, ఒక కొత్త ప్రాంతానికి, కొత్త మనుషుల మధ్యకి వెళ్ళానన్న ఫీలింగ్ నాకేం లేదు. ఓకే, అందరూ మనకి సుపరిచితులే. ఇటువంటి పరిస్థితుల్లో సహజంగా అందరికీ ఉండే కామన్ ఎజెండా. ఇప్పుడు ఒక సినిమా నటుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటే సినిమాల చర్చ వస్తుంది. అవును కదా. ఒక సంగీత కళాకారుడి దగ్గరికి వెళ్ళి ఆ ఆసక్తి కలిగిన వాళ్ళు కనుక కూర్చుంటే ఆ కళలకు సంబంధించిన చర్చ నడుస్తుంది. రాజకీయ విశ్లేషకుడిగా నన్ను కలిసేవాళ్ళు కానీ, నన్ను గుర్తించేవాళ్ళు కానీ రాజకీయాల పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళే సహజంగా నన్ను కలవడానికి ఆసక్తి చూపుతారు, ప్రయారిటైజ్ చేసుకుంటారు. అలాగే నా దగ్గర లేవనెత్తబడే ప్రశ్నలు కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినవి ఉంటాయి అంటూ ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు. తానా సభలకి హాజరైన సందర్భంలో కానీ, ముఖ్యంగా మేము స్టే చేసిన హోటల్లో దాదాపుగా ఈ కన్వెన్షన్కి హాజరవుతున్న వాళ్ళ కోసం దాదాపుగా 100 రూములు ఆ హోటల్లోనే బుక్ చేయబడ్డాయి. చాలామంది ప్రముఖులు, అలాగే అమెరికాలో వివిధ ప్రాంతాల నుంచి ఆ సభల కోసం ఇచ్చేసిన వాళ్ళు కూడా అందరూ ఎక్కువ మంది అక్కడ బుక్ చేయబడ్డ 2-3 హోటళ్ళలో ఇదొక హోటల్, హిల్టన్ గార్డెన్ ఇన్ అని చెప్పిన హోటల్లో మేము స్టే చేసాం. అక్కడ దాదాపుగా కలిసిన ఏ ఇరువురు మధ్యనైనా సరే ప్రధానంగా వస్తున్న చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి. కొందరు సినీ నేపథ్య గాయకులు, తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించే వాళ్ళు, వీళ్ళందరికీ వేరే హోటల్స్లో బుక్ చేశారు.
మేమున్న ఈ ప్రాంతం మొత్తం రాజకీయ వాసనతో ఓకే. గుబాళిస్తూ ఉంది. దాంతో ఏమైందంటే ప్రస్తుత రాజకీయాల గురించి, గత సంవత్సర పాలన గురించి, అలాగే ఈ సభలకి ఒక 2-3 రోజుల ముందు తెలుగుదేశం పార్టీ సర్వసభ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే శాసనసభ్యులను ఉద్దేశించి తానా ఆటలకంటూ వెళ్తే ప్రజలు మీకు టాటా చెప్తారు, ప్రజల సమస్యలను విస్మరించి ప్రజల నుంచి దూరంగా మీరు విహారయాత్రలకి పర్యటనలకు ప్రాధాన్యత ఇచ్చిన పక్షంలో ప్రజలు మిమ్మల్ని సీరియస్గా పరిగణలోకి తీసుకోరు, సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగాలి అనుకున్న వాళ్ళు ప్రజలకు అంకితమై ఉండాలి తప్ప అని చెప్పని ఒక అర్థం వచ్చే విధంగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఎన్ఆర్ఐ కమ్యూనిటీని చాలా హర్ట్ చేసింది. కారణం ఏంటి అంటే అక్కడ ఆయన స్టేట్మెంటు కొంత మిస్కమ్యూనికేట్ అయిందనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆ మీటింగ్ జరిగిన సందర్భంలో ఓవరాల్గా 56 మంది ఆ సమావేశానికి హాజరు కాల. అందులో 15 మంది శాసనసభ్యులు ఆ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఆ గైర్హాజరు అయిన నేపథ్యంలో ఎందుకు ఇంతమంది ఆబ్సెంట్ అయ్యారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు వాకప్ చేసినప్పుడు తానా సభలకి హాజరవుతున్నారు అని చెప్పని తానా వారికి కన్సెంట్ ఇచ్చిన 63 శాసనసభ్యులతో కూడిన 3 పేజీల ఫ్లయర్స్ అవి ఆయన ముందు పెట్టారు. సహజంగానే పార్టీ అధినేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పార్టీ పరంగా ఒక కార్యక్రమం టేకప్ చేస్తా ఉన్న సందర్భంలో 63 శాసనసభ్యులు, 63 మంది అంటే చిన్న విషయం కాదు కదా, 63 శాసనసభ్యులు ఇటువంటి సమావేశాలకు హాజరవుతున్నారు అన్న సమాచారం డెఫినెట్గా ఆయన కొంత ఫ్రస్ట్రేట్ చేసింది. ఆ నేపథ్యంలో ఆయన శాసనసభ్యులను ఉద్దేశించి మీరు ప్రజలను విస్మరించి ఈ తానాలు ఆటాలను తిరిగితే ప్రజలు మీకు టాటా చెప్తారు అన్నారు. అది ఎలా కమ్యూనికేట్ అయింది అని అంటే మీరు తానా ఆటాలకు వెళ్తే నేను మీకు టాటా చెప్తాను అని చెప్పని ఆయన శాసనసభ్యులను హెచ్చరించినట్టుగా కమ్యూనికేట్ అయింది. దానికి హట్ అయ్యారా? దాంతో ఏమైందంటే వెళ్ళాలి అనుకున్న చాలామంది శాసనసభ్యులు ఆ 2 రోజుల్లోనే బయలుదేరే వాళ్ళు అందరూ క్యాన్సిల్ చేసుకున్నారు. ఎవరికి వాళ్ళు ఆగిపోయి ఉన్నారు. 2వ తేదీన దాదాపుగా చాలా వాడిగా వేడిగా అక్కడ జరుగుతున్న ప్రధానమైన చర్చ అంతా ఇదే. వీటికి తోడు సహజంగానే వారికి ఉండే ఆసక్తి రాష్ట్ర రాజకీయాల పట్ల, ఇక్కడ జరుగుతున్న కేసుల విచారణ పట్ల, కోర్టుల్లో వస్తున్న వెసులుబాట్ల పట్ల, రాష్ట్ర రాజధాని నిర్మాణం పట్ల, రాష్ట్ర రాజధానికి మళ్ళీ అదనంగా సేకరించాలి అనుకుంటున్న భూముల పట్ల, అలాగే ఇండోసోల్ కంపెనీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న అంశం, ఇవన్నీ కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. అంటే ఎన్ని స్టేట్స్ తిరిగారు? అన్ని స్టేట్స్లో ఇదే చర్చ. ఇక్కడ ఒకసారి నేను 2వ తారీఖు మధ్యాహ్నం అక్కడ ల్యాండ్ అయిన వాడిని, మళ్ళీ 23వ తారీఖు మధ్యాహ్నం అక్కడి నుంచి రిటర్న్ అయ్యా. అంటే పూర్తి 3 వారాల పాటు నేను అమెరికాలో ఉన్నా. ఈ 3 వారాల్లో ఒక రకంగా చాలా ఎక్కువ ప్రాంతాలని సందర్శించాను, ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అయ్యా. నేను ఎన్టీ రామారావు గారి చైతన్య రథం మీద రాష్ట్రం మొత్తం పర్యటించినట్టుగా 21 రోజుల్లో నేను ఫస్ట్ డెట్రాయిట్లో దిగాను. డెట్రాయిట్ నుంచి ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న ట్యాంపాలో జరుగుతున్న తానా సభలకు హాజరైన తర్వాత అక్కడ నాట్స్ సమావేశాలు జరుగుతుంటే అక్కడికి వచ్చాను. అక్కడ మా బంధువులు కూడా ఉన్నారు, మా సమీప బంధువులు. సభలు పూర్తయిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఒక 2 రోజులు ఉండి అక్కడి నుంచి ఫిల్డెల్ఫియాలో పెన్సిల్వేనియా స్టేటు మా తమ్ముడుంటే అక్కడికి వెళ్ళాను. అక్కడ ఒక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. అక్కడి నుంచి న్యూయార్క్, న్యూజెర్సీ వచ్చాను. అక్కడి నుంచి బోస్టన్ వెళ్ళాను. బోస్టన్లో ఒక మీట్ అండ్ గ్రీట్ జరిగింది. బోస్టన్ నుంచి డల్లాస్ వచ్చాను. డల్లాస్లో ఒక మీట్ అండ్ గ్రీట్ జరిగింది. డల్లాస్ నుంచి మా కజిన్ ఉంటే వెగాస్ వెళ్ళాను. వెగాస్ నుంచి లాస్ ఏంజల్స్ వచ్చాను. లాస్ ఏంజల్స్లో ఒక మీట్ అండ్ గ్రీట్ జరిగింది. లాస్ ఏంజల్స్ నుంచి చివరగా శాన్ హోజే అంటారు, బే ఏరియా అంటారు, ఎక్కువగా తెలుగు వాళ్ళు ఉండేది. అక్కడికి వచ్చాను. అక్కడ ఒక మీట్ అండ్ గ్రీట్ జరిగింది. సో తానా సభల్లో కొన్ని 100 మందితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అలాగే నాట్స్ సమావేశాల్లో కూడా కొన్ని 100 మందితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. నాట్స్ సమావేశాల్లోనే శాప్ చైర్మన్ రవి నాయుడు
అడాప్టింగ్ ఏ ప్లేయర్, అడాప్టింగ్ ఏ గేమ్, అడాప్టింగ్ ఏ గ్రౌండ్ అని చెప్పనే ఒక కాన్సెప్ట్ తోటి, అంటే ఒక క్రీడాకారుని కానీ, ఒక క్రీడను కానీ, ఒక క్రీడా ప్రాంగణాన్ని కానీ దత్తత చేసుకునే ఒక కాన్సెప్ట్ తోటి రాష్ట్ర ప్రభుత్వ పాలసీ అది. దానికి ప్రచారం కల్పించే ఉద్దేశంతో తను అక్కడికి వచ్చి ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను కూడా తనకు సంఘీభావం తెలుపుతూ, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కాబట్టి నాకు ఎటువంటి ప్రోటోకాల్ లేకున్నా మన రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించుకున్న కార్యక్రమం, క్రీడల ప్రమోషన్ కోసం సంకల్పించుకున్న కార్యక్రమం కాబట్టి నేను అందులో కూడా పాల్గొనడం జరిగింది. తనకు సంఘీభావం తెలపడం జరిగింది. కొందరు ఎన్ఆర్ఐలకి తను పరిచయం చేయడం జరిగింది అక్కడ. ఈ మొత్తం పర్యటనలో ఇంతమందితో డిఫరెంట్ ప్లేసెస్లో ఇంటరాక్ట్ అయిన ప్రతి సందర్భంలో కూడా దాదాపుగా నేను ఇందాక ఏదైతే ఇష్యూస్ గురించి చెప్పానో వీటి గురించే ప్రస్తావన రావడం జరిగింది ప్రధానంగా. అంటే అంత పెద్ద చర్చ అయిందా అది? అంటే చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ అనేది తానా సభల సందర్భంగా, నాట్స్ సమావేశాల సందర్భంగా కొంచెం వాడిగా వేడిగా అక్కడ చర్చ జరిగినా కూడా ప్రధానంగా అందరికందరూ కన్విన్స్ అయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక స్టేట్మెంట్ ఎమోషనల్గా ఇచ్చారు తప్ప నేను కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఆర్ఐల పట్ల ఏదో కోపం ఉండటానికి అసలు ఎటువంటి పరిస్థితులు ఆస్కారం లేదు. అవును కదా. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రానికి దూరంగా, వాళ్ళ ప్రాంతాలకి, వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఎక్కడో సుదీర్ఘ ప్రాంతాల్లో నివసిస్తూ అయినా కూడా వాళ్ళ టైము, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ రిసోర్సెస్ రాష్ట్రం కోసం, రాష్ట్రంలో జరుగుతున్న అమరావతి ఉద్యమం కోసం, ఎన్నికల కోసం, వాళ్ళ ప్రాంతాల్లో అక్కడ స్థానిక పార్టీ నాయకుల్ని బలోపేతం చేయడం కోసం వాళ్ళు ఎన్ని విధాల, ఎన్ని స్థాయిల్లో వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారనేది నాకు కూడా ఒక స్పష్టమైన అవగాహన ఉంది. మనకే అవగాహన ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి లేదని ఎట్లా అనుకుంటాం? చాలా సందర్భాల్లో ఆయనే అన్నాడు కదా. అటువంటప్పుడు ఎట్టి పరిస్థితిలో ఎన్ఆర్ఐల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి కోపం, ద్వేషం లేదు, ఉండదు. అంటే అది కన్విన్స్ కాగలిగారా వాళ్ళు? ఎస్, 100% కన్విన్స్ అయ్యారు. నాతో ఇంటరాక్ట్ అయిన సందర్భంగా, నేను మాట్లాడుతున్న సందర్భంగా కూడా చాలా వివరంగా దీని మీద చర్చ జరిగింది. ఎస్, ఏదో ఒక ఎమోషన్లో వచ్చిన మాటే తప్ప మన మీద ఆయనకి ఎందుకు కోపం ఉంటుంది అని చెప్పని. ఇప్పుడు జరుగుతున్న ఇంకా ఇంకొక అడుగు ముందుకేసి, మనందరం ఏరుకోరి తెచ్చుకున్న ప్రభుత్వం కదా ఇది, మనకు చేతనైన సహాయ సహకారాలు అందించి తెచ్చుకున్న ప్రభుత్వం కదా ఇది. ఒక రకంగా మాట్లాడుకుంటే దాదాపుగా కొన్ని వేల కిలోమీటర్ల ప్రాంతాల్లో, వేల కిలోమీటర్ల దూరంలో వాళ్ళు స్థిరపడిపోయారు. కెరీర్లో కూడా కష్టపడి అత్యుత్తమ స్థాయికి చేరున్నారు. ఆర్థికంగా మనకన్నా చాలా బెటర్ పొజిషన్లో ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల వాస్తవంగా స్పందించాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కానీ నాకున్న అవగాహన మేరకు, నేను గత 4 దశాబ్దాలుగా చూస్తున్న మేరకు, మన గ్రామంలోనో, మన కుటుంబంలోనో ఎవరికైనా ఏదైనా ఒక అవసరం వచ్చింది, ఒక ఆపద వచ్చింది అంటే మొట్టమొదటగా ఆలోచించేది స్పందించేవారు ఎవరు అని చెప్పని. అలా స్పందించేవారు ఎవరు అనుకున్న ప్రతి సందర్భంలో కూడా, ప్రతి గ్రామంలో కూడా మొట్టమొదటగా వాళ్ళకి తటస్థించేది ఆ గ్రామానికి సంబంధించిన ఎన్ఆర్ఐలే. ఆ గ్రామంలో ఒక పేద మెరిటి కుర్రాడు ఎవరైనా ఉంటే, అతని చదువుకి ఎవరైనా సహాయం అందుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి స్ఫురించే మొట్టమొదటి పేరు ఆ గ్రామంలోని ఎన్ఆర్ఐలే. వాళ్ళ రెక్కల కష్టంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ కూడా గ్రామానికైనా, ప్రాంతానికైనా, రాష్ట్రానికైనా, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన సందర్భంలో అయినా, అలాగే ఏదైనా సహాయ సహకారాలు అవసరమైనా, చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమాన్ని సంకల్పించి 1995 తర్వాత ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రోజున 25% పబ్లిక్ కంట్రిబ్యూషన్ తోటి, 75% గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్స్ తోటి అభివృద్ధి కార్యక్రమాలు సంకల్పించిన రోజున చాలా ప్రధానంగా స్పందించి గ్రామాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసింది కూడా ఎన్ఆర్ఐలే. అందువల్ల అటువంటి ఎన్ఆర్ఐలు మొట్టమొదటి సామాజిక స్పృహ కలిగి ఉంటున్నారు. రాష్ట్రం పట్ల కన్సర్న్ తోటి వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరు లేవనెత్తినా ఒకటే ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ మధ్య పదే ఒక మాట చెప్తా ఉన్నారు. పారిశ్రామికవేత్తలతో, పెట్టుబడిదారులతో మాట్లాడినప్పుడు
మళ్ళీ జగన్ రాడు అని చెప్పని గ్యారంటీ ఏంటి, మళ్ళీ మా పెట్టుబడులకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవు అని చెప్పని గ్యారంటీ ఏంటి అని చెప్పని పారిశ్రామికవేత్తలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అని చెప్పని చెప్తున్నారు కదా. అవును. వాళ్ళు కూడా ఇదే ప్రశ్న అడుగుతుంది. మరొక్కసారి జగన్ బారిన ఈ రాష్ట్రాన్ని పడకుండా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయగలుగుతుందా లేదా? కట్టడి చేయడం అంటే రాజకీయంగా కట్టడి చేయడం. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి 2029 ఎన్నికల నాటికి ఒక ఫోర్స్గా ఎమర్జ్ అవ్వకుండా రాజకీయంగా కట్టడి చేసి ఇదే కూటమి ప్రభుత్వం కొనసాగగలుగుతుందా లేదా? ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కాన్సెప్ట్లైజ్ చేస్తున్న అభివృద్ధి ప్రణాళికలు 2019 నాడు కుంటుపడినట్టుగా మరొకసారి కుంటుపడకుండా యథావిధిగా ఈ అభివృద్ధి ప్రణాళికలు కొనసాగుతాయా లేదా? రైట్. ఆ విధంగా పరిపాలన జరుగుతుందా లేదా? ఇప్పుడు వాళ్ళు మెరుగైన అవకాశాలు, బెటర్ కెరీర్, బెటర్ ప్రాస్పెక్ట్స్ వీటిని వెతుక్కుంటూ సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వాటి పర్యవసానం వాళ్ళ గ్రామాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, కుటుంబాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది వాళ్ళకందరికీ ఒక స్పష్టత ఉంది. ఇటువంటి నేపథ్యంలో భవిష్యత్తులోనైనా సరే వలసలు లేని ఉపాధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్కటానికి కావాల్సిన భూమిక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు దీని ఫలాలు ప్రజలకు అందాలి అనంటే రాబోయే దశాబ్ద కాలం పాటైనా సరే ఇదే రాజకీయ విధానాలను కొనసాగించగలిగే పాలకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఇదే పాలన కొనసాగాలి. అలాగే గతంలో 2014 నాడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం మధ్య సాయుధ్యం ఉన్న 2018 నాటికి భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం విడివిడిగా పోటీ చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి కదా. అటువంటి పరిస్థితులు ఈసారి ఉత్పన్నం కాకుండా ఈ మూడు పక్షాల మధ్య ప్రాపర్ కోఆర్డినేషన్ కొనసాగుతుందా లేదా? ఇదే అలయన్స్ 2029 వరకు కూడా సమర్థంగా కొనసాగి మళ్ళీ 2029లో కూడా ఇదే విధమైన ప్రజామోదం పొందే దిశగా అడుగులు పడుతున్నాయా లేదా? అలాగే 2014-19 మధ్య ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి 2019-24 మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కేసుల విచారణ వేగవంతం కాకుండా కేంద్రంలో ఉన్న పెద్దలు సహకరించారు కదా. ఇప్పటికైనా సరే వాళ్ళు రిలీజ్ అయ్యారా లేదా? జగన్మోహన్ రెడ్డికి ఇదే విధమైన సపోర్ట్ ఎక్స్టెండ్ అవుతుందా లేదా? ఇట్లాంటి రకరకాల ప్రశ్నలు వాళ్ళ వైపు నుంచి వ్యక్తం అవుతూ ఉన్నాయి. నాకున్న అవగాహన మేరకు నేను చాలా వివరంగా వాళ్ళకి విడమర్చి చెప్పగలిగాను. నాతో మాట్లాడిన ఇప్పుడు మొత్తం అమెరికా సమాజాన్ని నేను అడ్రస్ చేయలేను, అంటే అక్కడ ఉన్న తెలుగు కమ్యూనిటీ మొత్తాన్ని నేను అడ్రస్ చేయలేను. కానీ నాతో ఇంటరాక్ట్ అయిన వాళ్ళతో బహుశా నేను అనుకోవటం వాళ్ళు వాళ్ళ స్నేహితులతో చర్చించే సందర్భంగా కూడా ఇవి చర్చనీయాంశం కావచ్చు. అక్కడ నాకున్న అవగాహన మేరకు నేను అందరినీ కన్విన్స్ చేయగలిగాను నేను. అంటే ఇప్పుడు మళ్ళీ అమరావతిలో భూసేకరణ, కరేడిలో ఇండోసోల్ కంపెనీ, వీటి మీద కూడా డెఫినెట్గా వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి కదా. అమరావతిలో భూసేకరణ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు నేను ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటి, ఎందుకు ప్రభుత్వం భూసేకరణ చేయాలి అనుకుంటుంది అనే విషయాన్ని నేను వివరించి చెప్పగలిగాను. అలాగే కరేడి ఇష్యూ వచ్చేటప్పటికి ఏంటంటే నేను అమెరికా వెళ్ళిన తర్వాత అది ఫ్లేరప్ అయింది. దాని పూర్తి ఇన్పుట్స్ నాకు కూడా అవగాహన లేదు. ఓకే. సో నేను దాని గురించి నన్ను ప్రశ్నించిన వాళ్ళకి నేను అదే చెప్పాను. నేను ఇండోసోల్ కంపెనీ గురించి, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ గురించి ఎన్నికలకు ముందు విమర్శించిన వాళ్ళలో నేను కూడా ఉన్నా. ఇప్పుడు మరి రామచంద్ర యాదవ్ ద్వారా అక్కడ రైతుల నిరసన కార్యక్రమాలు ఇవన్నీ నేను అమెరికా వచ్చిన తర్వాత ఫ్లేరప్ అయిన ఇష్యూస్ అవి. వాటి గురించి నాకు స్పష్టమైన అవగాహన లేదు. లేనప్పుడు నేను సబ్స్టాండర్డ్ సమాచారంతో ఏదో ఒక కపదాటు సమాధానాలు చెప్పడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఎందుకు అక్కడ ఇవ్వాలనుకుంది అదే పూర్తి వివరాలు నాకు స్పష్టత లేదు. లేనప్పుడు నాకు తెలియని సమాచారాన్ని వాళ్ళు ఏదో నన్ను అడిగారు కదా అని చెప్పని హాఫ్ నాలెడ్జ్తో ఫుల్ స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. అంటే వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది దాని మీద? అంటే వాళ్ళు ఏం జరుగుతుంది
అని చెప్పని అడిగారు నన్ను. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైంది అని. ఇప్పుడు నాకు అవగాహన లేనప్పుడు నేను చెప్పడం కూడా కరెక్ట్ కాదు అది. నేను అదే చెప్పాను. నేను ఇండియా వెళ్ళిన తర్వాత నేను పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత కావాలంటే మీతోటి ఓ జూమ్ కాల్లో ఏదైనా మళ్ళీ మాట్లాడతానని చెప్పాను నేను. సో 2024 ఎన్నికలప్పుడు వచ్చిన పరిస్థితి అంటే ఎన్ఆర్ఐలు ప్రత్యేకంగా తీసుకున్న చొరవ మళ్ళీ తీసుకోవడానికి ఏమన్నా సిద్ధంగా ఉంటారా ఇక మీదట? వాళ్ళు డెఫినెట్గా చాలా చొరవే తీసుకున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు నాకు అర్థమైన మేరకు వాళ్ళు రాష్ట్రం పట్ల చాలా కన్సర్న్ తోటి ఉన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, భవిష్యత్తు తరాలు వలసల మీద ఆధారపడని స్థితికి రాష్ట్రం చేరాలి అని చెప్పని ఆకాంక్షిస్తూ ఉన్నారు. అది వాళ్లే కాదు, ఇవాళ సగటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన రైతు కుటుంబాల నుంచి వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ మనందరం ఒకసారి వెనక్కి వెళ్తే ఆ గ్రామాల్లో ఒక రకమైన నిస్తేజం కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో మళ్ళీ తిరిగి గ్రామీణ ప్రాంతాలు కళకళలాడాలి అనంటే యువత వలసలు నివారింపబడాలి, స్థానికంగా ఉపాధి కల్పన జరగాలి. ఆ స్థానికంగా ఉపాధి కల్పన జరగాలి అనంటే ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లో ఉన్న మెరిట్స్ ప్రాతిపదికగా అక్కడ ఉపాధి కల్పనకు ఆస్కారం ఉన్న పరిశ్రమల్ని పెట్టుబడుల్ని రప్పించగలగాలి. అలా రప్పించాలి అనంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాత్రమే సాధ్యం అని చెప్పని నేను కూడా చాలా బలంగా నమ్ముతూ ఉన్నా. నేను అదే విషయాన్ని వాళ్ళకు కూడా కన్విన్స్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా నా మాటతో ఏకీపిస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ చాలా అర్థవంతంగా ఆ పర్యటన జరిగింది. చాలామందితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఈ 3 వారాల పర్యటనలో రాష్ట్రం నుంచో హైదరాబాద్ నుంచో ఛానల్స్ నుంచో దూరంగా ఉన్నాను అన్న ఫీలింగ్ నాకు కూడా ఎక్కడ రాలా. ఎందుకంటే ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు పదుల సంఖ్యలో కలుస్తూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం, బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు. ఇంత షార్ట్ స్పాన్లో ఇన్ని ప్లేసెస్ కవర్ చేసి రావటం అని అంటే చిన్న ఇష్యూ కాదు. నేను ఇందాక అందుకే చెప్పాను, ఒక వారం 10 రోజులు ఉండొచ్చినట్టున్నారు, మీరేంటి 20 రోజులు పైగా 3 అంటే ఒకటి వాస్తవంగా మా కుటుంబ సభ్యులు చాలామంది, మా గ్రామస్తులు, మా అతి సన్నిహిత బంధువులతో సహా చాలామంది ఉన్నారు అక్కడ. సో ఫస్ట్ టైము నేను అమెరికా వస్తున్నా. ఓకే, మొదటిసారి వెళ్ళారు. నేను నాకు తానా వారి నుంచి ఇన్విటేషన్ లిస్ట్లో మీ పేరుంది, మీరు సిద్ధంగా అండి అని చెప్పిన తర్వాత నేను పాస్పోర్ట్ తీసుకున్నాను. నాకు పాస్పోర్ట్ కూడా లేదు అంతకుముందు. పాస్పోర్ట్ కూడా లేదా? సో వాస్తవంగా నేను అడిసిమల్ శ్రీనివాసరావు గారు, ముప్పాంకం సోదరు గారు ముగ్గురు వెళ్ళాలి. దురదృష్టవశాత్తు వారిద్దరికి వీసా రిజెక్ట్ అవడంతో నేను ఒక్కనే వెళ్లాల్సి వచ్చింది. ఓకే ఓకే ఓకే. సో చాలామంది చాలా ఈగర్గా వెయిట్ చేస్తా ఉన్నారు. స్థాయిలో మీలాగానే అంకమరావు గారిని కానీ అడిసిమల్లి గారిని కానీ స్వాగతించేవాళ్ళేమో వాళ్ళు. డెఫినెట్గా అంటే వాళ్ళు మేము ముగ్గురం కలిసి వస్తామని చెప్పని. ఎందుకంటే ఇక్కడ మనకి మీడియా సర్కిల్స్లో కానీ తెలిసిన వాళ్ళందరూ కూడా ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా మేము ముగ్గురం కలిసి అటెండ్ అవుతుంటాం అని చెప్పని త్రిమూర్తులు అంటుంటారు. సో మేము ముగ్గురం వస్తామని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అనుకోని పరిస్థితుల్లో వాళ్ళిద్దరు రాలేకపోవటం, నేను ఒక్కనే వెళ్ళటం. నేను కూడా చాలా సీరియస్గా నన్ను ఆహ్వానించిన ప్రతి ప్రాంతంలో, వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రతి సమావేశంలో కూడా వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా వివరణాత్మకంగా, హుందాగా నేను ఆ సమాధానాలు చెప్పి రావడం జరిగింది. వాళ్ళు కూడా నా సమాధానాల పట్ల చాలా కన్విన్స్ అయ్యారని చెప్పి నేను అనుకుంటున్నా. అంటే ఆ మీటింగ్ పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రకారం కొంతమంది అయితే ఫేస్బుక్లో కూడా రాయడం జరిగింది. ముఖ్యంగా శాన్ హోజేలో నేను ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత అక్కడ కొంతమంది ఫేస్బుక్లో కూడా పెట్టడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో చాలామందితో సమావేశాలు ఏర్పాటు చేశాం, కానీ రాజేష్ గారు చెప్పినంతటి వివరంగా, అంత విశ్లేషణాత్మకంగా ఇప్పటివరకు ఎవరు వివరించి చెప్పలేదు మాకు. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అని చెప్పని పెట్టడం జరిగింది. సో నేను కూడా వెరీ మచ్ హ్యాపీ. ఇక్కడ నాకు ఒక చిన్న ప్రశ్న ఉంది చివరిగా. ఎన్ఆర్ఐలు ఖచ్చితంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు, అంటే మనం మాట్లాడుకుంటుంది ఏపీ వాళ్ళ గురించే కాబట్టి డెఫినెట్గా వాళ్ళ పూర్వీకులో, ప్రస్తుతం ఉన్న రక్త సంబంధీకులో అందరూ ఆంధ్రప్రదేశ్లో ఉండే ఉంటారు. అందుకే వాళ్ళ కన్సర్న్ స్టేట్ మీద, ఇది స్పష్టం. అయితే ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ప్రభుత్వం ఏదైనా విషయంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నప్పుడు
దాన్ని అమలు చేయాలనుకుంటున్నప్పుడు ప్రజల అభిప్రాయ సేకరణ అనేది ఒకటి తీసుకోవాలి అని అనుకున్నప్పుడు, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం, అది ప్రజలకు మంచిది అనుకుంటే క్యాబినెట్ అప్రూవల్ చేస్తే అయిపోతుంది. కానీ ప్రజల అభిప్రాయం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎన్ఆర్ఐల అభిప్రాయం మాది కూడా తీసుకుంటే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారా? ఒకవేళ ప్రభుత్వం వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుంటే ఎలా ఉంటుంది, అసలు తీసుకోవాలా వద్దా? మీ అభిప్రాయం చెప్పండి. అంటే ఎన్ఆర్ఐలు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో ప్రతి డే టు డే అఫైర్స్లో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ కావాలని చెప్పని వాళ్ళు కోరుకోవటల్లా. వాళ్ళు చాలా ప్రొఫెషనల్. ముందు అంటే వాళ్ళ లిమిటేషన్స్ ఏంటి, వాళ్ళకున్న అడ్వాంటేజెస్ ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు కోరుకునేది రెండే. ఎప్పుడైనా వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబంతో తిరుమలకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక లెటరు, లేదు ఒక దర్శనం, అంటే మిగిలిన సాధారణ భక్తుల్లాగా ఆ క్యూలో తొక్కిస్తాట్లా కాకుండా కొంచెం ప్రివిలేజ్డ్ దర్శనం. రెండోది చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో ఒక ఫోటో. వాళ్ళు అయ్యే కోరుకుంటుంది. అంతకు మించి పెద్ద పెద్ద గొంతెమ్మ కోరికలు వాళ్ళకి ఏం లేవు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళ వైపు నుంచి సలహాలు తీసుకోవాలి. వాళ్ళ వైపు నుంచి ప్రతిరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ప్రతి వ్యవహారాలు మేము పర్యవేక్షించాలి, మా పర్యవేక్షణలో జరగాలి అని చెప్పనే గొంతెమ్మ కోరికలు వాళ్ళకి ఏం లేవు. చాలా సింపుల్స్ కోరికలు వాళ్ళవి. అదే సందర్భంలో వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఫిజికల్గా కానీ, నాలెడ్జ్ షేరింగ్ పరంగా కానీ, రిసోర్సెస్ పరంగా కానీ, ఎందుకంటే ఇప్పుడు దూరంగా చూడటం వేరు, నేను ఇప్పుడు చాలా దగ్గరగా వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఇవన్నీ చూసి వచ్చా. నేను చాలా కష్టపడుతున్నారు. అంటే ఇవాళ మనం వెళ్తే ఒక్కొక్కళ్ళ ఇళ్ళు చాలా పెద్ద పెద్ద ప్రాంగణాల్లో చాలా పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి. కానీ వాటి వెనక 2-2.5 దశాబ్దాల వాళ్ళ కృషి, పట్టుదల, చాలా సాక్రిఫైజెస్ మిక్సప్ అయి ఉన్నాయి. ఇవాళ మనకి ఒక సాధారణ ఉద్యోగి ఇక్కడ ఇంట్లో మెయిడ్ని పెట్టుకోగలుగుతారు. అక్కడ మెయిడ్ అనే ఆస్కారం లేదు, డ్రైవర్ అనే ఆస్కారం లేదు. ఎవరి పనులు వాళ్లే చేసుకుంటూ అక్కడ వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో కొద్ది కొద్దిగా పొదుపు చేసుకుంటా, ఆ పొదుపు చేసుకున్న దాన్ని ఇక్కడ సహాయ కార్యక్రమాలకు వెచ్చిస్తూ, ఇక్కడ రాజకీయ పక్షాలకు కూడా అండదండలు అందిస్తూ, ప్రాంతంగానో ప్రజలుగానో ఇక్కడ వారికి వారు అండదండలు అందిస్తున్నారు తప్ప ఇక్కడ తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఏ ఆస్తి వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళింది లేదు. అవును కదా. ఆ తల్లిదండ్రులు ఇచ్చిన రెక్కలు, వాళ్ళు క్యాంపస్లో సంపాదించుకున్న పట్టా, వాటితోటే 2 సూట్ కేసులతో అక్కడికి వెళ్ళారు. వాళ్ళ వైపు నుంచి మనకి ఇన్కమింగే తప్ప మన నుంచి వాళ్ళకి వెళ్ళేది ఏమీ ఉండదు. అంటే ప్రభుత్వ వ్యవహారాల్లో ఏమన్నా వాళ్ళు చెప్పాలని అనుకుంటున్నారా? ఇప్పుడు ఏపీ ఎన్ఆర్టీ అని చెప్పని ఉంది. ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు అసోసియేషన్ ఒకటి ఉంది, ఒక ప్రభుత్వ విభాగం. ఆ ప్రభుత్వ విభాగం ద్వారా ఎన్ఆర్ఐస్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఎన్ఆర్ఐలు ఏదైనా పెట్టుబడుల ప్రతిపాదనలతోటి ఏదైనా రావాలి అనుకున్న ఏపీ ఎన్ఆర్టీ ద్వారా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు తప్ప ప్రభుత్వ పాలసీస్ని డే టు డే అఫైర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చెప్పని ఏఎన్ఆర్ఐ కూడా ఆశపట్ల. ఇంకొక చివరిది ఇక్కడ, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆ స్థాయిలో అమెరికా మొదలు చాలా కంట్రీస్లో అయ్యింది. ఆ స్థాయిలో అక్కడ రగిలించిన అంశం ఏంటి వాళ్ళలో? మీరు మాట్లాడే ఉంటారు కదా సహజంగా, సాధారణంగా వాళ్ళతో. ఆ స్థాయిలో వాళ్ళని రగిలించిన అంశం ఏంటి? దేశం కాని దేశంలో బయటకు వచ్చి ఆ స్థాయిలో సంఘీభావం తెలపడానికి కారణం ఏంటి అనేది ఏమన్నా చర్చించారా? అంటే దాని గురించి నాకు ముందే ఒక అవగాహన ఉంది కాబట్టి ఇప్పుడు అది ప్రధానంగా అయితే చర్చకు రాలేదు. సహజంగా వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు భావోద్వేగాలు బయటకు వస్తుంటాయి. అదే అంటే నాకున్న అవగాహన ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారని జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఎస్టాబ్లిష్ చేసుండి, అది ప్రజల్లో చర్చనీయాంశం చేసుండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంత మద్దతు దక్కేది కాదు. అసలు ఆయన మీద ఆరోపణలు ఏంటో తెలీదు,
ఎందుకు అదుపులోకి తీసుకోబోతున్నారు అనేది అదుపులోకి తీసుకుంటున్న విషయాన్ని కూడా ప్రభుత్వం వైపు నుంచి వివరణ ఇవ్వలేదు. అసలు ఫాలో అవ్వాల్సిన డ్యూ ప్రొసీజర్ ఫాలో కాలేదు. ఏమీ కాకుండా అంతటి సీనియర్ నాయకుడిని కక్షపూరితంగా అరెస్ట్ చేశారన్న భావన ఎమోషన్స్ రగల్చడానికి కారకమైంది. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్లోనో, ఉచిత ఇసుక ఇవ్వటం ద్వారానో, ఫైబర్ నెట్లోనో, ఇన్నర్ రింగ్ రోడ్లోనో, మద్యంలోనో ఈ అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పని నిర్ధారణ చేసే సాక్ష్యాధారాలను కనుక ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉంచగలిగి ఉన్నట్టయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి సానుభూతి వ్యక్తం కావడానికి ఆస్కారమే లేదు. అవినీతి చేసిన చంద్రబాబు నాయుడు గారిని సమర్థించడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టత లేదు. ఆయన అరెస్ట్ చేయాలి, జైలు గోడల మధ్య ఉంచాలి అనుకున్నారు, ఉంచారు. అంతకు మించి సెప్టెంబర్ 9, 2023లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే జూన్ 4 జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి కూడా ఆయన ప్రమేయానికి సంబంధించిన, ఆయనకు జరిగిన లబ్ధికి సంబంధించిన ఏ విధమైన సాక్ష్యాధారాలని న్యాయస్థానం దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ విచారణ సంస్థలు కానీ తేలేకపోయినాయి. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని జైలు ఊసల వెనక ఉంచాలి అనుకున్నాడు, ఉంచారు. ఆయన నైజం దృష్ట్యా ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద కనపరుస్తున్న కక్ష సాధింపు ధోరణి పట్ల వ్యక్తమైన నిరసన అది. రైట్ సార్, థ్యాంక్ యూ.